ఓం నమో వెంకటేశాయ. ఒక 9 ఇయర్స్ తర్వాత మేమైతే తిరుపతి వెళ్ళాము. నేను, మా అమ్మ, నాన్నగారు ముగ్గురం కలిసి తిరుపతి వెళ్ళాం రీసెంట్‌గా. సో, ఆ తిరుపతి మూమెంట్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఏమీ లేకుండా ఏదైతే అదవుతదని మేము జెట్ స్పీడ్‌లో తిరుపతి ఎళ్ళిపోయాము. ఈవెన్ ట్రైన్ టికెట్స్ కూడా మాకు కన్ఫర్మ్ అవ్వకుండానే మేము వెళ్ళిపోయాము. ఆన్‌లైన్ బుకింగ్స్ ఇలాంటివి ఏమీ లేదు. అప్పటికప్పుడు ఎళ్ళిపోయి జస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాము. 3 నెలల ముందు బుక్ చేయడం ఇవేమీ చేయలేదు. సో, మేము చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల డబల్ పనిలాగా అండ్ కొంచెం టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అలా జరిగాయి. సో, అవి మీరు చేయకుండా ఉండడానికి నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను. అండ్ అలాగే మేము వెళ్ళినప్పటి నుంచి దర్శనం అయ్యే వరకు మేము ఏం చేసాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము అండ్ లైక్ 9 ఇయర్స్ తర్వాత వెళ్ళాము. మేము కూడా బ్లాంక్‌గా వెళ్ళాం. మాకు కూడా ఏమీ తెలీదు. సో, వెళ్ళాక అక్కడ ఎలా జరిగింది అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. వాచ్ టిల్ ఎండ్. నమస్తే వ్యూయర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో, మేము 5 డేస్ ప్లాన్ చేసుకున్నాము ఈ ట్రిప్‌ని. తిరుపతి వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము అండ్ కాళహస్తి కూడా వెళ్ళాము. అరుణాచలంలో కొంచెం ఎక్స్ట్రా టైం అయిపోవడం వల్ల మేము ప్లాన్ చేసుకున్న కాణిపాకంకి గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళడానికి అవ్వలేదు. మాకు టైం ఇంకా కుదరలేదు. సో, మిగతావన్నీ కవర్ చేసాం మేము. అండ్ నాకు తెలిసి తిరుపతిలో మాకు అయిన ఖర్చు కేవలం కొండ ఎక్కడానికి, కొండ దిగడానికి బస్ టికెట్స్ మాత్రమే. బస్ టికెట్స్ తప్ప మాకు ఇంకేమీ ఖర్చు అవ్వలేదు. అండ్ రూమ్ తీసుకున్నాము. 48 అవర్స్ స్టే చేసాము 2 డేస్. సో, ఆ 2 డేస్‌కి 24 అవర్స్‌కి ₹50 కాబట్టి ₹100 అయింది. ఇంకా ఏమి ఖర్చు. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మా టికెట్స్ ఆర్ఎస్సీలో కన్ఫర్మ్ అయ్యాయి, మా ట్రైన్ టికెట్స్. సో మేము ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయాము అనకాపల్లి నుంచి తిరుపతికి. తిరుపతిలో మనం ట్రైన్ దిగగానే మనకు కనిపించే ప్లేస్ ఇది విష్ణు నివాసం. ఇక్కడే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారనమాట. ఫస్ట్ జరిగిన మిస్టేక్ అయితే ఇదే అన్నమాట. మేము దిగగానే విష్ణు నివాసంకి వెళ్ళకుండా ఎదురుగా చాయ్ బండి ఉంటే, సో ఇండియన్ పేరెంట్స్ థింగ్స్ అక్కడ చాయ్ తాగుదామని వెళ్ళిపోయాము. ఈ గ్యాప్లో ఎస్ఎస్డి టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. మేము దిగడం ఎర్లీ మార్నింగ్, మేము తిరుమలకి వెళ్ళాం కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ దిగాము. సో ఎర్లీ మార్నింగే ఆ రోజు టోకెన్స్ ఇచ్చేసారు అండ్ మేము అలా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే మిస్ చేసుకున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ట్రైన్ దిగ్గానే వన్స్ ఒకసారి విష్ణు నివాసంకి వెళ్ళి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదంటే తెలుసుకోవాలి ఎప్పుడు ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్ అన్న విషయాన్ని. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మాలాగా చాయ్ తిందాం, మురుకులు తిందాం అని వెళ్తే మాత్రం అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అంటారు. సో ఇంకా మేము ఏం చేయలేక ఫ్రీ దర్శనంకే వెళ్ళాం. సో మేము కొండెక్కడానికి ఇంకా బస్ ఎక్కేసాము అండ్ బస్ టికెట్ మనకి ₹90 పడుతుంది. అండ్ రాను పోను తీసేసుకుంటే మాత్రం 80 పడుతుంది. సో మీరు ఈ టికెట్ చూడొచ్చు. చాలామంది ఆంధ్ర ఆడవాళ్ళకి ఫ్రీ అనుకుంటున్నారు, బట్ అలా ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా బస్ టికెట్ తీసుకోవాల్సిందే. అండ్ ఫ్రీ ఉండడం కూడా కరెక్ట్ కాదు. బికాజ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు విజిట్ చేస్తారు కాబట్టి అక్కడ ఏదో డిఫరెన్షియేట్ చేసినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా టికెట్ తీసుకోవాల్సిందే. అండ్ బస్సు మనల్ని కొండపైన దించేది వెంకటాద్రి నిలయం దగ్గర. వెంకటాద్రి నిలయంలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా బాగుందండి అక్కడ. వెంకటాద్రి నిలయం పక్కన మనం ఇలా ఒక అప్ సైడ్ లాగా ఉంది, కొంచెం మనం ఎక్కాలన్నమాట. అది ఎక్కితే మనకి సిఆర్ఓ ఆఫీస్ అయితే వస్తుంది. సిఆర్ఓ ఆఫీస్లో మనం రూమ్కి ఒక స్లిప్ ఇస్తారన్నమాట. ఆ స్లిప్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనకి ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఇదే మాట స్క్రీన్. ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. మనం ఆ నెంబర్స్ బట్టి మన రూమ్ ఎలకేట్ అయిందో లేదో చూసుకోవాలి. రూమ్ ఎలకేట్ అవ్వడానికి ఎలా లేదన్నా 2 అవర్స్ పైనే పడుతుంది. సో మేము ఈ గ్యాప్లో వెంకటాద్రి నిలయంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అక్కడ కళ్యాణకట్ట హాల్స్ కూడా ఉన్నాయి. సో మా డాడీ అయితే అక్కడ తలనీలాలు ఇచ్చేశారు. సో దిస్ ఈజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ తిరుపతి. ఇక్కడ మన నెంబర్ డిస్ప్లే అయిన తర్వాత మనకి వాళ్ళు ఇచ్చిన స్లిప్ని మనం స్కాన్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ అలాట్ అయింది రూమ్ అన్నది డిస్ప్లే అవుతుంది. మనకి రూమ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ యూపీఐ పేమెంట్స్ ఆర్ కార్డ్స్ మాత్రమే అవుతాయండి. మనకి హ్యాండ్ క్యాష్ అయితే అవ్వదు. సో మంచి బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి యూపీఐ పేమెంట్స్లో. సో మాకు ఇంకా రూమ్ ఎలకేట్ అయిపోయిన తర్వాత అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది. సో అందరం రెడీ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలి కాబట్టి మేము అక్కడ ఉన్న ఈ కోనేరులో కాలు తడుపుకొని అయితే వరాహస్వామి దర్శనంకి వెళ్ళిపోయాము.
ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత దర్శనం అయింది మాకు. ఇంకా పక్కనే ఉన్న వేంగమాంబకి వెళ్ళి భోంచేసాము మేము. చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్. ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిందే, చాలా బాగుంటుంది. ఇంకా సర్వదర్శనంకి వెళ్ళిన మాకు శ్రీవారి దర్శనం అయ్యేసరికి 9 అవర్స్ పట్టింది మాకు. అండ్ మాకు దర్శనం మిడ్నైట్ అయింది. మేము ఆఫ్టర్నూన్ 3కి వెళ్తే మిడ్నైట్ 2కి ఇలా వచ్చాము. అండ్ ఆ రోజు భోగి, సో భోగి అక్కడ జరిగింది. మనకి ఈచ్ టోకెన్ మీద ఒక లడ్డు ఫ్రీ, ఆర్ మనం కొనుక్కోవాలి అంటే 50 రూపీస్ అయితే అవుతుంది. సో ఇలా మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మేము తిరుమలలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసాము. సో అక్కడ ఓవరాల్గా మేము 7 ప్లేసెస్ విజిట్ చేసాము. అండ్ ఆ 7 ప్లేసెస్కి మాకు వ్యాన్లో 200 పడింది పర్ పర్సన్కి. సో మీరు కావాలంటే బస్సెస్కి కూడా వెళ్ళొచ్చు. బస్సెస్ ఇంకా కొంచెం తక్కువ అవుతుంది, 120 to 150 అరౌండ్ టికెట్ ప్రైస్. కాకపోతే బస్సెస్లో మనం వెయిట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ బస్ వచ్చే వరకు. సో అందుకే మేము వ్యాన్ ప్రిఫర్ చేసాము. సో వ్యాన్లో ఆ 7 ప్లేసెస్ లైక్ ఆకాశగంగా, జపాలి ఇవన్నీ కూడా చూసేసాము. మేము చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే సెకండ్ దర్శనంకి మేము ట్రై చేసాము, బికాజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాము అని. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళింది పొంగల్ టైంలో కాబట్టి నెక్స్ట్ డే నుంచి చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది, చాలా రద్దీ పెరిగిపోయింది. సో దానివల్ల మాకు అంటే దర్శనం కోసం మేము మళ్ళీ దర్శనం లైన్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ చాలా లైన్ ఉందని రియలైజ్ అయ్యి వెనక్కి రావడం. సో ఇదంతా మాకు టైం వేస్ట్ అయిపోయింది. అరుణాచలంకి ఇంకా లేట్ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ప్లానింగ్ ఏమీ లేకుండా తిరుపతి వెళ్దాం అనుకుంటే, అది కూడా సర్వదర్శనంకి వెళ్దాం అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బికాజ్ నేను రీసెంట్గానే వెళ్ళాను కాబట్టి నాకు మొత్తం ఐడియా ఉంది. మేము కూడా ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాం కాబట్టి మీకైతే నేను హెల్ప్ చేయగలను అనుకుంటున్నాను. సో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నెక్స్ట్ వీడియోలో అరుణాచలం కబుర్లన్నీ చెప్పుకుందాము. లైక్ తిరుపతి నుంచి అరుణాచలం మేము ఎలా ట్రావెల్ చేసాము, ఎన్ని హవర్స్ పట్టింది, దర్శనంకి ఎన్ని హవర్స్ పట్టింది, అక్కడ నైట్ స్టే చేసాము. బట్ ఎలా జరిగింది ఆ ఎక్స్పీరియన్స్, ఆ కబుర్లన్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్. సో ఇలా నా 2026 విజన్ బోర్డ్లో ఉన్న జనవరిలో ఏం జరగాలనుకున్నానో అవన్నీ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే క్యాన్వాలో సింపుల్గా ఎలా చేయాలో చెప్పేసాను, చూసేయండి, నా ఛానల్లో ఉంది. అరే రే, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ వీడియో చూసారా? చూడకపోతే వెంటనే చూసేయండి. మరిన్ని కబుర్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి.